2021 में जब आपने ये शब्द कहे थे, इथेनॉल 21वीं सदी के भारत की बड़ी प्राथमिकताओं से जुड़ गया है। पर्यावरण के साथ ही बेहतर प्रभाव किसानों के जीवन पर भी पड़ रहा है। तो मोदी जी अब आप बताइए किसानों को कितना मिला, ये आंकड़े सबके सामने रखिए। హాయ్ అందరికీ నమస్కారం. ఈ మధ్య దేశంలో ఇటుపక్క చూసిన E20 గురించి చాలా అధికంగా వినిపిస్తూ ఉంది. అసలు ఏంటి E20? మనకంటే అభివృద్ధి చెందిన దేశాలు చైనా, జపాన్, అమెరికా, బ్రెజిల్ ఇట్లాంటి దేశాలు మనకంటే ముందు నుంచే E20 అనేవి మనుగుల్లోకి తీసుకొచ్చాయి. కానీ అక్కడ రాని వ్యతిరేకత మన దేశంలో ఇంతగా ఎందుకు వస్తుంది? E20 అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిన మంచి ప్రాజెక్టుని ఒకరంటే లేదు ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తున్న పెద్ద స్కామ్ అని కొంతమంది అంటున్నారు. వీటిలో ఎవరు నిజం? వీళ్ళని పక్కన పెడితే మనం ముందు E20 గురించి తెలుసుకుందాం. E20 అంటే ఏమీ లేదు, 100% ఆఫ్ పెట్రోల్లో 20% ఆఫ్ ఇథనాల్ని కలిపేస్తారు, అంతే. ఇంత చిన్నదానికి ఎందుకని దేశంలో ఇంతగా వ్యతిరేకత వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అనిపిస్తే ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి మన యొక్క ఫ్యామిలీలో ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ముందు E20 కంటే E10 గురించి తెలుసుకుందాం. E10 అంటే 100% ఆఫ్ పెట్రోల్లో 10% ఆఫ్ ఇథనాల్ అనేది బ్లెండ్ చేస్తారు. ప్రీవియస్లీ మనం వాడుతున్న పెట్రోల్ ఇదే. కరెంట్లీ మనకున్న ఈ ఎకో సిస్టమ్, ఆటోమొబైల్ ఎకో సిస్టమ్ అంతా ఈ E10కి బాగా అలవాటు పడిపోయింది. సడన్గా నువ్వు తీసుకొచ్చి E20 వేసావంటే గల నష్టాలు లాభాలు మనం ముందు మాట్లాడుకోబోతున్నాం. అయితే ప్రతిదానికి ఆ పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్టే ఈ E20కి కూడా పాజిటివ్ నెగిటివ్ అనేవి కొన్ని ఉన్నాయి. ముందు లాభాలు మాట్లాడుకుంటే మనందరికీ తెలిసిన విషయమే, భారతదేశం అనేది ఆయిల్ అనేది ఎప్పటి నుంచో ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. 85% ఆఫ్ ఆయిల్ అనేది మనకి బయట నుంచి ఇంపోర్ట్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ జస్ట్ $137.7 బిలియన్ ఆఫ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇంపోర్ట్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అన్ని పడేసి ఒక సామాన్యుడికి 1 లీటర్ పెట్రోల్ 110 రూపాయలకైతే జరుగుతుంది. అదే E20 వల్ల ఏమవుతుందంటే ఆ ఇంపోర్ట్స్ అనేవి తగ్గి బ్లెండ్ చేయడం వల్ల పెట్రోల్ ప్రైజెస్ అయితే తగ్గుతాయి. పెట్రోల్ రేట్స్ దృష్టిలో పెట్టుకుని ఈ E20 తీసుకురావడం జరిగింది అనేసి మన గవర్నమెంట్ చెప్తుంది. ఇక రెండో విషయం, ఈ E20 అనేది అధికంగా తయారు చేసేది పంట పొలాల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్, మైజ్, రైస్ ఇవి తీసుకుంటే ఈ ఫార్మర్స్ అనే వాళ్ళు చాలా హ్యాపీగా బాగుపడతారు. ఎలా అంటే నాకు ఒక 100 acres ఆఫ్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ మొత్తం నేను నా ఫ్రెండ్కి ఇథనాల్ కంపెనీ ఉంది, ఆడికి రాసి ఇచ్చేస్తా. అంటే ఈ పంట రాసి ఇచ్చేస్తా. సో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నాకు 1 ఎకరా 100 రూపాయలకు కొన్నాడంటే నాకు 100 ఎకరాలు 10,000 వస్తాయి, నాకు లాభం పడతా. నేను అదే పంట బయట అమ్ముకోవాలంటే నేను చాలా కష్టపడేది. సో నేనైతే వాడికి ఇచ్చేస్తాను, నేను హ్యాపీగా ఉంటాను, ఫార్మర్ని హ్యాపీగా ఉంటాను. ఇది రెండవది. మూడవది ఏంటంటే ఈ ఇథనాల్ అనేది పొల్యూషన్ తక్కువ ఇస్తుంది టు కంపేర్ విత్ పెట్రోల్. ఇథనాల్ అనేది ఫ్యూయల్ని మంచిగా ఎమిషన్ చేస్తుంది, అంటే పొల్యూషన్ తక్కువ ఇస్తుంది కాబట్టి ఇథనాల్ మంచిది అనేసి మన గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇప్పుడు మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా ఉన్నాయి. ముందుగా ఈ ఎకో సిస్టమ్, లైక్ మనం ప్రజెంట్ ఉన్న ఎకో సిస్టమ్, ఆటోమొబైల్ ఎకో సిస్టంలో మనం వాడుతున్న పెట్రోల్ E10. అయితే సడన్గా మనం E20 వేస్తే వచ్చే నష్టాలు ఏంటిది? ముందుగా మనం మాట్లాడుకుంటే ఒక కొత్త ఇనప రాడ్ని తీసుకెళ్ళి వాటర్లో పెడితే ఏమవుతుంది? కొన్ని రోజులకి అది రస్ట్ పట్టేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నువ్వు E10 వాడుతున్న పెట్రోల్ ఇంజిన్స్కి నువ్వు టక్కన E20 వేసావంటే ఆ ఇంజిన్స్ లోపల ఉన్న పార్ట్స్ అన్నీ రస్ట్ పట్టిపోయి లైఫ్ అనేది తగ్గిపోతుంది. మెయిన్ ఒకటి. రెండోది వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇథనాల్ అనేది ఎక్కువ ఎమిషన్ ఇస్తుంది, అంటే ఈజీగా బర్న్ అవుతుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే మన యొక్క 4 వీలర్స్కి 2 వీలర్స్కి పికప్ అనేది తగ్గిపోతుంది. మూడోది, ఇది ఎంత ఫాస్ట్గా అయితే బర్న్ అవుతుందో మనకి అంత ఫాస్ట్గా మైలేజ్ అనేది తగ్గిపోద్ది. ప్యూర్ పెట్రోల్ నీకు 1 లీటర్ 10 కిలోమీటర్స్ వెళ్ళావంటే ఈ ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్తో 8 కిలోమీటర్స్ మాత్రం వెళ్ళగలవు. సో దీనివల్ల కన్స్యూమర్కి మైలేజ్ డ్రాప్ కూడా జరుగుతుంది. ఇది కూడా ఒక పెద్ద డ్రాబ్యాకే. నాలుగోది వచ్చేసి కన్స్యూమర్ ఆప్షన్ అనేది లేకపోవటం. మెయిన్ ఇది వ్యతిరేకత రావడానికి ఇది మెయిన్. ఎందుకంటే మనకంటే అభివృద్ధి చెందిన దేశాలు ఇందాక చెప్పినట్టు చైనా, జపాన్, ఈ బ్రెజిల్, US ఇవన్నీ ఎట్లా అంటే కన్స్యూమర్ ఆప్షన్ అనేది ఇచ్చాయి. కన్స్యూమర్ ఆప్షన్ అంటే ఇప్పుడు పెట్రోల్ బంక్లో E10 ఉంటుంది, E20 ఉంటుంది, E0 ఉంటుంది, ప్యూర్ పెట్రోల్ అన్నీ ఉంటాయి. సో నీ యొక్క బండికి E10 కావాలా, E20 కావాలా, E30 కావాలా, ఏదో నీ ఇష్టం వచ్చింది నువ్వు కొట్టించుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే కన్స్యూమర్ ఆప్షన్ ఉంటే
అది ఏమైనా సరే అది కన్జ్యూమర్ పైన పడుతుంది. లేదు నువ్వు ఒకటే కొట్టించుకోవాలంటే అది తప్పు ఎవరితో అవుతుంది, కన్జ్యూమర్దా గవర్నమెంట్దా. ఐదవ దానికి వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఫార్మర్స్ అనే వాళ్ళు మంచిగా బాగుపడతారని చెప్పాను కదా. కానీ ఎప్పుడైతే ఈ ఫార్మర్స్ ఈ ఇథనాల్ కంపెనీస్తో బ్లెండ్ అవుతారో అప్పుడు బయట ప్రజలకి ఈ ఫుడ్ అనేది దొరకడం కష్టమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వచ్చిన 100 ఎకరాల చెరుకుని నా ఫ్రెండ్కి ఇచ్చేసానంటే బయట చాలామంది ఉన్నారు ఆ చెరుకు కోసం. సో వాళ్ళకి ఆ చెరుకు చేయడం ఎలా, ఆ చెరుకు వాళ్ళకి ఎలా చేరుతుంది, చేరే సమస్య లేదు. కాబట్టి దీన్ని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ 0.1% ఆఫ్ మైజ్ ఇంపోర్ట్స్ ఉంటే ఈ ఇథనాల్ E10 రావడం తర్వాత E20 రావడం తర్వాత ఏమైందంటే మైజ్ ఇంపోర్టింగ్ వచ్చేసి దగ్గర 7,000% అనేది ఇంక్రీజ్ అయిపోయింది. చూసారా, ఎప్పుడైతే వీళ్ళకి కుముక్క వేసి ఇథనాల్ ఇస్తున్నారో, ఇథనాల్ కంపెనీస్కి ఈ క్రాప్స్ అనేవి ఇస్తున్నారో బయట జనరల్ పీపుల్ అనే వాళ్ళు ఖచ్చితంగా సఫర్ అవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం వాడుతుంది 1G టెక్నాలజీ, మనం ఖచ్చితంగా 2G టెక్నాలజీకి అయితే అప్గ్రేడ్ అవ్వాలా. అంటే 1G టెక్నాలజీ 2G టెక్నాలజీ ఏంద్రా అంటే 1G టెక్నాలజీ అంటే ఫర్ లైక్ ఇప్పుడు క్రాప్స్ నుంచి వస్తుంది కదా, షుగర్ కేన్, మైజ్, రైస్ ఇలాంటి నుంచి మనకి E10 E20 తీస్తున్నారు కదా, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు కదా. అలా కాకుండా వేస్ట్ నుంచి ఈ షుగర్ కేన్ వేస్ట్, రైస్ వేస్ట్, మేజ్ వేస్ట్ నుంచి E20 E10 కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడం మన టెక్నాలజీ కానీ అభివృద్ధి అయిందంటే ఖచ్చితంగా అది ఎంతో కొంత మనకి ఉపయోగపడేది అవుతుంది. ఇంకోటి వచ్చేసి 1 లీటర్ ఆఫ్ ఇథనాల్ షుగర్ కేన్ నుంచి చేయాలంటే 3,600 లీటర్స్ ప్లస్ వాటర్ అనేవి కన్జ్యూమ్ అవుతాయి. సో దీనివల్ల మనకి వాటర్ స్కేర్సిటీ అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో కొన్ని పరిసర మూల ప్రాంతాల్లో తాగేదానికి నీళ్ళు. అలాంటిది 1 లీటర్ ఆఫ్ ఇథనాల్ షుగర్ కేన్ నుంచి తయారు చేయాలంటే 3,600 ప్లస్ లీటర్ల వాటర్ కావాలి. అదే షుగర్ కేన్ నుంచి కాకుండా మైజ్ నుంచి అయితే 4,600 ప్లస్ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ఉపయోగించబడుతుంది. దీనివల్ల మనకి వాటర్ని ఎంత మొత్తాన వేస్ట్ అవుతున్నాయో మీరే గమనించుకోవచ్చు. నీతి ఆయోగ్ అనేసి ఒక సర్వే చేసే కంపెనీ అయితే ఉంది. ఈ సర్వే చేసి ఇథనాల్ వల్ల మనకి రేట్స్ అనేవి తగ్గాలనేసి పబ్లిక్గా రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేసింది. అయితే ఈ E20 యాడ్ చేయడం వల్ల మనకి పెట్రోల్ రేట్స్ తగ్గలేదు అనమాట. తగ్గకపోగా ఈ మైలేజ్ డ్రాప్, ఈ ఇంజిన్ ఇష్యూస్, అదేవిధంగా ఇన్సూరెన్స్ మెయిన్గా ఈ E20 ఆయిల్ వాడటం వల్ల ఎటువంటి బండికి నష్టాలు వచ్చినా సరే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి చేతులు ఎత్తేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాకో అనే ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఏం చెప్పిందంటే E20 వల్ల అని డైరెక్ట్గా చెప్పకపోయినా ఎటువంటి సమస్యలు ఆయిల్ వల్ల కానీ వచ్చినట్టయితే ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తించదు అనేసి డైరెక్ట్గా అయితే చెప్పేసారు. దీనివల్ల నష్టపోయేది ముఖ్యంగా కస్టమరు ఈ ఇంజిన్ బ్రేక్ డౌన్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని రిపేర్ చేయించుకోవాలి, సర్వీస్ కాస్ట్, బండి మళ్ళీ వాడుకోవాలి, పెట్రోల్ వాడుకోవాలి, అదే పెట్రోల్ వాడాలి, చచ్చినట్టు ఆ కస్టమర్ అనేవాడు ఇబ్బంది పడతాడు. వ్యతిరేకత రావడానికి ఇది ఒక మెయిన్ కారణం. హౌ టు సాల్వ్ దిస్, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? E20 ఇంప్లిమెంటేషన్ అనేది చాలా గ్రేట్ గెస్చర్, కానీ ఇది 2025 కాకుండా 2030లోకి తీసుకొచ్చినట్టే ఇంకా ఎక్సలెంట్గా ఉండేదని నా అభిప్రాయం. ఈ 2030 దాకా ఈ 5 ఏళ్ల సమయంలో మన ఆటోమొబైల్ సెక్టర్స్కి E20కి సంబంధించిన ఇంజన్స్ తయారు చేయండి అనేసి ఒక ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఈ 4-3 ఇయర్స్లో వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి ఆ ఇంజిన్స్ అనేవి అలా ట్యూన్ చేసేవాళ్ళనేసి నా అభిప్రాయం. ఇక మనకంటే ముందు వచ్చిన ఈ బ్రెజిల్లో ప్రస్తుతం 27.7% ఆఫ్ ఇథనాల్ అనేది పెట్రోల్లో కావచ్చు, గ్యాసోలిన్లో కావచ్చు బ్లెండ్ చేస్తున్నారు. కానీ అక్కడ ఏంటంటే కన్జ్యూమర్ చాయిస్ ఉంది, మనకు కూడా ఖచ్చితంగా కన్జ్యూమర్ చాయిస్ అవ్వాలి. మనకంటే 4 decades ముందు నుంచే ఆ బ్రెజిల్లో ఈ E20 అనేది తీసుకురావడం జరిగింది. కానీ మనకు అట్లా కాదు, అప్పటికప్పుడే టక అమలుకి అయితే వచ్చేసింది. ఇవన్నీ పరిగణలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే కొంచెం మార్పులు చేర్పులు చేయాలి. లేదంటే మన బంగ్లాదేశ్, నిన్న నేపాల్, ఈరోజు ఇండియా అయ్యే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయి. ప్రొటెస్టులు జరుగుతాయి. ఇంతటితో నేను ఇచ్చిన నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి మన ఫ్యామిలీలో ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు. అంటిల్ దెన్ మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. జై హింద్.